స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎందరో నమ్మదగిన దేవా మా దేవుడవై మారేసితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మారేసితివి ఎంతో గొప్ప శుభదినము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదుము నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదుము నీలో కృపయే నిలచియుండునుమా నీలో కృపయే నిరంతరము నిలచియుండునుమా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. యాజకుల పరిస్థల నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. ఫస్ట్ కింగ్ చాప్టర్ 8 verse 10-11 ఆల్ టుగెదర్ అందరికీ చదువుకుందామండి. యాజకులు పరిస్థల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరం నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమును నిలుచుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనిస్తే చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంటాను. మరొక చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 verse 5. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా ఆ దేవుని వాక్యం వలనను మరి ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచ్చారు కలిసి చదువుకున్నామండి. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అరుడుగా ఎంచబడెను. చాలు. ఈ వాక్యం వల్ల మనం గమనిస్తే దేవుని మందిరం ఇది మేము ఒకసారి వచ్చినప్పుడు ఇది ఎంతగానో మామూలు ప్లాట్ చాలా లోతుగా ఉండేది, ఒక కుంటలాగా ఉండేది అనమాట, ఒక మాదిరిగా. అయితే
దీని విషయంలో ఇంత అత్యంతం అనుకోవాలి, కానీ దేవుడు కృప చూపాడు. ఇంత కొద్ది కాలంలోనే మరి ఆ రోజు ఈ పిల్లర్స్ అందరినీ మొత్తం సేవకుడిని పిల్లర్స్ అందరినీ ఏకం చేసినాం. అందరూ వరుసగానే ఈడొక పిల్లరు, ఆ మధ్యలో ఒక పిల్లరు, ఆవిడొక పిల్లరు, అక్కడి నుంచి ఒక పిల్లరు, మధ్యలో ఒకరు. మేము హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ హత్నూరు మందిరం ప్రతిష్టకు వచ్చాం యాన్యువల్ డేకి. పోయేటప్పుడు 31 మార్చి. ఇంత త్వరగా అవుతుంది అనుకోవాలి. దేవుడు కృపట్టి చక్కటి మందిరాన్ని దేవుడు ఈ ఊర్లో ఇచ్చాయంటే మీ అందరి ప్రార్థన మాయ కాదు, ఇక స్థానికుల యొక్క ప్రార్థన. కాబట్టి మావి కూడా ఉన్నాయనుకోండి. అయితే దేవుని కనికరం ఒక మహావిశేషమైన కనికరం. అందుకే ఇక్కడ సొలొమోను మందిరం కట్టిన తర్వాత అక్కడ ప్రార్థన చేసి ప్రతిష్ఠించిన తర్వాత అనేకమైన బలులు అర్పించాడు. ఇప్పుడు మనం బలు అర్పించే పనిలే, 1000 బలులు అంట, 1-2 కాదు. మందిర ప్రతిష్ఠ ఎన్ని బలులు? ఉదయం అర్పించవా? ఒకటి అర్పించాడు. యేసుప్రభువు మా అందరి కొరకై ఒక్కటిగా అర్పించబడ్డాడు. ఒక్కసారి మనకు అర్పించబడతారా? ఆయన రక్తం చిందించడం ద్వారా మనకేం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. ముఖ్యంగా ఈ భౌతిక మందిరం కంటే శ్రేష్టమైన మందిరముగా మరి మనం కట్టబడాలి. ఇప్పుడు చాలా ఈనాడేమైపోతారంటే మందిరాలు బిల్డింగ్స్ కట్టిపోతున్నాయి. ఏం కాల మనం మాత్రం ఎక్కడ కూడా ఎడంగా ఉంటున్నాం. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టబడిందో, ఏ విధంగా సిమెంటు, ఇటుకలు, ఏ విధంగా ఇసుక, మరి కాంక్రీటు అంతా కలిసి మిక్స్ అయిపోయి తర్వాత ఒక మనుషుని చేత కట్టబడిందో, ఆ మనుషుడి కంటే దేవుడే కట్టాడని గుర్తుపెట్టుకుని దేవుని ఇంట్లో ఆరాధన కొరకై సాగిలపు రావాలి. ప్రతిదీ మనం కూడా అలా కట్టబడుతూ రావాలి, మిక్స్ అవుతూ రావాలి. ఎక్కడెక్కడో తెలియదు. అయితే మనందరం ఏకమైపోయి ఒక్కటిగా కట్టబడి దేవుని మన నివాస మందిరంగా చేయబడాలి. అది ఇంపార్టెంట్. ఆ విధంగా చేయడం దేవుడు జ్ఞాపకం చేసుకుని, అందుకే ప్రతిదీ కూడా మరి ఫస్ట్ రక్తంతో పరిశుద్ధపరచబడుతుంది, రెండవది దేవుని వాక్యంతో పరిశుద్ధపడుతుంది, మూడవది మరి ప్రార్థనతో పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడే అది నివాస యోగ్యమైన గృహం గారు, అది దేవుడిని నివసించే స్థలంగాను ఉంటుంది. కాబట్టి పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన దేవుడు ఆ మేఘాన్ని ఈ మందిరం నింపబడాలని ఆశిస్తూ మరి ఈ మందిరం అంతా అనేక మందికి, ఈ ఊరు ప్రజలకు కావచ్చు, చుట్టుపక్కల మరి ఇతర మందిరాలకు, గ్రామాలకు కావచ్చు, అనేక మందికి వెలుగుమయంగా ఉన్నట్లుగా దేవుడు దీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగిపోదాం. ఒక్కటిగా ఒక్క మనసు అందరూ ఆమెనాల మర్చిపోదు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మహిమ కొరకై ఈ స్థలంలో మా ప్రభా చెట్లు, పుట్టలు, గుట్టలు, లోయలుండే నా ప్రభా అలాంటి స్థలం కూడా మీరు ఇచ్చారు మాకు. అయితే ఇది మీ కోరుకున్న స్థలం కనుక మీరు నివాసయోగ్యమైన గృహముగా మా ప్రభా మరి పరమశివునిగా కన్నా మా ప్రభా పరలో గవినిగా స్థాపించబడడానికి ఎల్ షద్దాయ్ ఆల్మైటీ దేవుడిగా ఇక్కడ ఉంటూ మీరే మహిమ జరిగిస్తూ వచ్చిన కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహిమ కొరకై దైవ సేవకులుగా, బాధికుల ప్రియులుగా, పరిశుద్ధులుగా, పరిచారకులుగా, మా ప్రభా సహోదరి సహోదరులుగా, మా ప్రభు ఒక్కటిగా మా ప్రభా ఈ మహిమ కొరకై ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా మా ప్రభా మీరే కృపను గ్రహించండి. మీ నివాస స్థలముగా, మీ యొక్క మా ప్రభా మందిరముగా, మా ప్రభా మీరు కోరుకున్న స్థలముగా మీకే ప్రతిష్ఠిస్తుండగా ఆ స్థలంలో ఎంతో భయముతోనూ, ఎంతో భక్తితోనూ, ఎంతో ప్రభాని రాకడ కొరకు సిద్ధపరచబడిన ఒకటే పురుషుని కనికగా సిద్ధపరచబడిన సంఘముగా మా ప్రభా మేము ఆయత్తపడి సాగిపోటు కృప నడిపిస్తారని నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనత ఆరోపిస్తూ స్థానిక సేవకుడు మా ప్రభా మహిమదాసు, అలాగే భార్య పిల్లలను బట్టి, అలాగే బాధికుల ప్రియులు మా ప్రభా, అలాగే పరిచారకులు అందరిని బట్టి పేరు పేరున నీకు వందనాలు యేసుకృష్ణ స్తుతిస్తూ చుట్టూ అనుబంధ సంఘాలు బట్టి వందనాలు మా ప్రభా గత దినాల్లో నేను సేవను ఇంకా విస్తారంగా జరిగించిన కృప చూపించమని, అనేక ఆత్మలతో నింపటి సహాయపడమని ఈ మహిమ కొరకై హైదరాబాద్ నుంచి ఆ చుట్టుపక్కల మా ప్రభా మందిరాల నుంచి సేవకురాలు మా ప్రభా పరిచారకులు, పరిశుద్ధులు అందరూ వచ్చిండగా ఈ మహిమ కొరకై ఈ మందిరాన్ని పరిశీలిస్తున్నట్టుగా కృపను గురించి మహిమ పొందమని ఘనతయు మహిమయు ప్రభావానికి ఆరోపిస్తూ కృతజ్ఞత స్తుతులతో యేసుకృష్ణ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలో ప్రభు మసీకే జై. రాజుల రాజైన యేసు ప్రభువారికి జై. స్తోత్ర మందిరంలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చిన యేసు ప్రభువారికి జై. ఇంతవరకు సహాయం చేసిన యేసు ప్రభువారికి జై. బోలో ప్రభు మసీకే జై. ఎల్ షద్దాయ్ వాసిన యేసు ప్రభువారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తుంటే ఓ అబ్రహాం ఇస్సాకు, ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి, ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి.
కర్తవు నీవు ఎలోహి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు ఎల్లరిగా అద్భుత రక్షకుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు ఉన్నావాడవు నిత్యుడవు ఉన్నావాడవు నిత్యుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఎల్ షద్దై ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ శక్తినిచ్చు ప్రభువు నీవే ఎల్ షద్దై ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ శక్తినిచ్చు ప్రభువు నీవే సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా నీవే స్తుతింతును వాడవు యెహోవా నువ్వే స్తుతింతును వాడవు యెహోవా ఏ విలేమిట్రా ఏంది ఇక్కడ ఇది ఇదే సరే 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 ఓ దీపు అంత దీపు నేను ఉంటాను అక్కడ చేసుకుంటాను ఇక్కడ చేసుకుంటా రే రే తర్వాత ఇద్దులే తర్వాత ఇద్దుకో వాక్యం తర్వాత తీసుకో చెప్పింది తర్వాత ఇద్దులేకో ఏ విలియం ఎట్రా సైడ్ లో కూడా షీట్ అలాంటి షీట్ ఊరుకుంటే బలి ఉంది అందరు వీడియో వీడియో ఫోటో కానీ
అన్నా దీంట్కి పెట్టు, అట్టయితే ఉండదు. డాడీ మంచిది, డాడీ మంచిది. కూతుర్ని ఇద్దరిని దయచేది దడ నీళ్ళ దగ్గర అది 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 నువ్వు దీనికి పని చేస్తావు, దీనికి ఇంకో దానికి దేనికి ఏడుపు. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము. గమనించండి, ఇక్కడ వాష్రూమ్స్ అన్నది రైట్ సైడ్ లో కనబడేది బ్రదర్స్ కావాలి, దాని పక్కన ఇంకొకటి సిస్టర్స్ బ్రదర్స్ కావాలి, సిస్టర్స్ అనేది సిస్టర్స్ కావాలి. ముందు కందిరి కొట్టుకోరా, కందిరి కందిరి ఆడబెట్టారు వీళ్ళు. కొట్టను 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 లేచి పాడుకున్నాం. మధ్యలో నిలబడింది, మధ్యలో ఇప్పుడు అక్కడ మధ్యలో ఆటమో స్తుతి గానము చేసేదము, నాదుని పొగడెదము, గానము చేసేదము, తంబుర సితారతో మాధవుని ఆరాధించెదము, తంబుర సితారతో మాధవుని ఆరాధించెదము.
ఏలుచుండగా ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా అమరుడవై ప్రభు భురికే తెంచి అమరుడవై ప్రభు భురికే తెంచి మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిచి పాపము నుండి చీకటి నుండి మందిరంలో సర్వశక్తి గల దేవుణ్ణి సంతృప్తిగా ఆరాధించుకోవడానికి అబ్రహాము కూడా మా జీవితాలు అబ్రహాము యొక్క అనుభవంలోకి మీరు మార్చడానికి వేసుకోవట్లేదు. ఆ తండ్రి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు అధిగమించి ప్రభా ఈ వరగురించి ఈ మందిరంలో ప్రవేశించి ఆరాధించడానికి అర్హత లేనివాడు తండ్రి. ఏ యోగ్యత లేని నన్ను సర్వశక్తిమంతుడిగా నీ ఉండి వాగ్దానం ఇచ్చి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తప్పిపోకుండా దేవా నువ్వు చూపించిన కొట్టుకేమన్నావు. గత 40-47 సంవత్సరాలు దేవానికి వందనాలు సోదరాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అబ్రాహ్మ తండ్రి నాయన మాకు తండ్రిగా ఉండి ప్రభా మమ్మల్ని అనాథగా వదిలిపెట్టినంట మాకు తండ్రి అనుష్యానం ధైర్యం పెడుతూ మాకు ఆదరణగర్తగా ఉండి ప్రభా మాకు తండ్రిగా ఉండి ఎన్నో వేలు చేసిన దేవానికి వందనాలు సోదరాలు తండ్రి. అవును ప్రభా నాయన మరి కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళ అత్తమాన్ని ఖాళీ చేయమన్నప్పుడు కూడా ఆయన తండ్రి మేము ఎంతో భయపడినప్పుడు కూడా మమ్మల్ని తండ్రి ఆదరించి ప్రభా తండ్రి నాయన మరి తండ్రి నువ్వు ఎంతగానో ఇంతవరకు సాయం చేసిన నీకు వందనాలు సోదరాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నాకు తండ్రి నాయన తండ్రి గొప్ప దేవుడిగా ఉండి ప్రభా నాకు బలమైన దేవుడిగా ఎక్కువ తండ్రి నాకు బలమైన దేవుడిగా నన్ను రక్షించిన వాడుగా ఉంటున్నావు నీకు వందనాలు సోదరాలు చెల్లించుకుంటున్నాను. నాకు నాయన శైలముగా చెల్లిస్తున్నాము ప్రభా. పాపులమైన మమ్మల్ని పనికిరాని మమ్మల్ని ప్రభా పాపంలో శాపంలో నరకానికి నాశనానికి పాత్రుడై ఉన్న నన్ను ప్రభా మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నరసాపూరి ఎల్షదాయ ప్రార్థన మందిరంలో దేవా మేము గత 47 సంవత్సరాలు నాయన మేము ప్రార్థించుకున్నటకు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాం ప్రభా. అక్కడ ఇక్కడ గృహాల్లో ఇళ్లలో ఇలా పుట్టకు చెట్టకు అన్నట్టు ప్రభా నీ నామంలో మేము చాలా తండ్రి మరి నీ కట్టడంలో ప్రభా నీ పని తోటలో మేము నిర్లక్ష్యము అలక్ష్యము చేసుకొని చాలా నష్టపోయి ఉన్నాం ప్రభా. నాయన మరి ప్రార్థన మీరు ఏకీభవించి పెద్దలతో దేవా దైవజనులతో నీ వాక్య ఏకలేఖనులతో ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. నాకు మొరపెట్టుకోమని ఉత్తరం ఇస్తానని పలికిన దేవా మాట ఇచ్చిన వాడు మార్పు లేని వాడు నా తండ్రి నాయన ఎన్నో నా తండ్రి అనుభవాలు నాయన
మీ బిడ్డలైనటువంటి వారిలో మీరు సమకూర్చుతూ ప్రభు నా తండ్రి ఏ ఒక్కరు లోకంలో పాపంలో కలిసిపోకుండా రక్షింపబడినటువంటి బిడ్డలందరినీ కూడా నిమిషం మాత్రము కూడా మీరు చూచిపెట్టకుండా మీరు కాపాడుకుంటూ వస్తున్న మీ శాశ్వతమైన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గత 4-5 సంవత్సరాలుగా వినాశుడైనటువంటి దాసుని వారి కుటుంబాన్ని ప్రభా మా ప్రాంతానికి తోడుకొచ్చి తండ్రి ఎన్ని అనుభవాలకుండా తండ్రి మేము గుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదని తండ్రి నాయన రాత్రులు రేయింబగళ్ళు ప్రభా తండ్రి మీరు ఎన్నో అనుభవాలకుండా మీరు నడిపించుకుంటూ వచ్చారు తండ్రి. నిజంగా అబ్బా తండ్రి అని మొదలు పెట్టడానికి కూడా ఎటువంటి యోగ్యత లేని తుమ్ము తూలి కంటే హీనమైనటువంటి మా జీవితాల్లో ప్రభా ఎంత గొప్ప రక్షణ కార్యమును తండ్రి మీరు జరిగించుకుంటూ వచ్చిన మీ స్వాస్థవంతమైన ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఆయన నాడునైనా మీ గొప్ప గొప్ప దాసురాంట్లు విశ్వాసులు కలిసిన ఈ స్థలంలో పాదం మోపడానికి కూడా ఏ యోగ్యత లేని ఆయన దీనిరాలైన నన్ను నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా మీరు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన ఇది కార్యము మా కళ్ళు ఆశ్చర్యంగా జరిగించినందుకై ఇంద్రాన్ని పట్టించినందుకై ఏమి విషయాలు వస్తున్నప్పుడు ఏమి అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నిష్ప్రయోజమైన వాడిని తెలియలేని వాడిని ఎందుకు పనికాని వాళ్ళని ఒప్పుకొచ్చు నీ యొక్క సన్నిధిలో సాగిపడుతూ కొద్ది స్తుతి ఆరాధన సర్వశక్తి మంత్రులైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీ బంగారు పాదాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయా పరిస్థితుల్లో దేవా ప్రభా మీరు తండ్రి ఆయా రీతిలో ఉన్నప్పుడు ప్రభా సమస్తాన్ని మీరు గుర్తించిన దేవుడు తండ్రి గుర్తిస్తాం తండ్రి నీ కొనాలి దేవా ఆయా తండ్రి ఎంతగానో ఇబ్బందిలో ప్రభా కష్టాల్లో ప్రభా కరెంటు లేని స్థితిలో ప్రభా భయంకరమైన స్థితిలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీరే కాపాడి భద్రపరిచి దేవా ప్రభావ మీరు చేసి వస్తున్న పైనందరూ పడడం చెల్లిస్తున్నాం తండ్రి కొనాలి తండ్రి నీ కొనాలి దేవా యొక్క మందిరం విషయాలు కూడా తండ్రి అనేక రోజుల నుంచి దేవ ప్రార్థించినప్పుడు దేవా తండ్రి ఆయత్తులు మీరు సాయం చేసి వచ్చిన తీసుకుంటాం ప్రభా నీ కొనాలి తండ్రి కనికేసుకు వేయించండి ప్రభా యొక్క నూతన మందిరంలో దేవా నూతన విధానంలో ప్రభా నిన్ను గణపరిచి నిన్ను పూజించే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కొనాలి దేవా మీరు మా జీవితాన్ని ప్రభావ మీరు మార్చిన దినాన్ని బట్టి సూచిస్తాం తండ్రి కొనాలి దేవా ఈ తండ్రి నీ బిడ్డలతో కలిసి నూతన మందిరంతో నిన్ను ఘనపరిచి నిన్ను పూజించి దేవా నిన్ను ఆరాధించడానికి మాకు శ్రేష్టమైన స్థానం పట్ల చెల్లిస్తూ ఇంతవరకు ప్రభు మీరు చూపించిన మహాప్రేమకు దేవా మేమేమీ లేక వీరి నేను గుణంతో ఈ కొద్ది ఆరాధన యేసుక్రీస్తునామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి గత కాలం నుంచి ప్రభా హత్తుల మందుల విషయంలో కానీ తండ్రి నష్టం మంది విషయంలో కలుగుతండి మా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి తండ్రి మీకు ధన్యవాదాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును తండ్రి నష్టం మందిరం తండ్రి ఎంతో కాలం ప్రభావ మందిర విషయమే తండ్రి ఎన్నో ఇరుకులో ఇబ్బందులు తండ్రి ఉన్నప్పటికీ ప్రభావ బిడ్డలకు తండ్రి నెమ్మది కలిగేసిన ఇస్తున్నాం తండ్రి. అవును తండ్రి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు సర్వాధికారి దేవుడు సర్వోన్నతుడు సర్వ సృష్టించిన దేవుడు తండ్రి సర్వము నీ చిత్తానుసారి జనిస్తున్న దేవుడు ఆది అంతమైన దేవుడు ప్రభా. మరియు తండ్రి ఇంతకాలం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎంతో ప్రేమతో తండ్రి భయభక్తులతో తండ్రి మిమ్మల్ని ప్రేమించి తండ్రి మిమ్మల్ని ఆరాధించేందుకు తండ్రి ఫలితంగా ప్రభావ మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని సృష్టిస్తున్నాను వినియోగం తండ్రి. అవును తండ్రి ప్రభా. మరియు తండ్రి మాకు చేసిన మేలుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరియు తండ్రి ఇంకా ముందున్న సమయాన్ని తండ్రి ముందున్న పనులు తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరే సహకారిగా ఉండమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారం జరిగించమని నజరుడే చేసిన గొప్ప కార్యాలను కూడా ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దేవా మేము గొప్ప దేవుడుగా ఉంటున్నందుకే మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి కూడా ప్రభావం స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభావ. నా తండ్రి దావే రాజు చెప్పినట్టుగా ప్రభావ నా తండ్రి దేవా మీరు కోటగాను హాస్య దుర్గంగా ఉంటున్నందుకే ప్రభావ మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. మీరు మాకు బలముగా ఉంటున్నందుకే ప్రభావ మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు నందుకే తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభావ. నా తండ్రి మీరు చేసిన కార్యములు ప్రభావ అవి కంటి కనబడి చెవి కనబడి ప్రభావ గొప్ప కార్యం చేసుకొచ్చినందుకే మీరు జరిగించిన కార్యములు బట్టి ప్రభావం స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభావ నా తండ్రి మీ బిడ్డలైన వారు చేరి నేను ఆరాధించడానికి ప్రభావ స్థలం లేక నా తండ్రి దేవ వారు చేసిన ప్రార్థన
ఇది విని ప్రభా నా తండ్రి ఉన్నారని ప్రభా రుజుపరుచుకుంటూ వచ్చిన ఈ గొప్ప కార్యం బట్టి కూడా ప్రభావం స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా మీకు ఆశ భక్తి తండ్రి దేవ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నా తండ్రి నూతన మందిర ప్రతి వెలుగులో లేనటువంటి చీకట్లో ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను మీరు ప్రేమించి తండ్రి అనే జనాంగం నుంచి మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారిని మీరు పిలుచుకొని దేవా భారతదేశాన్ని వెలిగించినందుకై స్తోత్రములు. జీవం గల దేవుని వాక్యము ధారాళముగా ప్రకటించబడడానికి మీ దాసుడు నిలబెట్టుకున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి ఈనాడు భారతదేశం అంతటను ప్రపంచమంతటను దాదాపు 10,000 సంఘముల కంటే ఎక్కువగా తండ్రి మరి ఏర్పడడానికి చూపిన కృపకై స్తోత్రములు. అందులో భాగంగానే ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతంలో ప్రభా మీరు నిలుపుకున్న శేషంకై వందనాలు. మీ ప్రజలు తను మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని సేవించి మీ నామను గణపరిచి కొరకై తగినటువంటి స్థలమును మీరు ఈ దినాన అనుగ్రహించినారని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దృష్టి మీ మనసు ఇక్కడ ఉంచి ప్రభా మీ కార్యం ఇక్కడ నూతన పరిచి ఆనాడు దైవజనుడు భక్సింగ్ గారికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు యెషయా 43:19 నిర్గమకాండ 34:10 ఇది మొదలుకొని భవిష్యత్ దినాల్లో కూడా ఈ యొక్క ఎల్షద్ధాయి మందిర పక్షంగా నెరవేర్చి మీ కార్యం నూతన పరచండి. ప్రియమైన దేవ మీరు మీ శక్తి చేతను మీ బలం చేతను కాదు గాని నా ఆత్మ చేతను ఇది జరుగునని ఆనాడు జెరుబాబెలుకు మీరు సెలవిస్తూ వచ్చిన మాట ప్రకారంగానే ఈనాడు జరిగించినందుకై స్తోత్రములు. అవును తండ్రి, అనేక ప్రతికూలతలు ఉంటా వచ్చినాయి కానీ మీరు అనుకూల పరిచారు తండ్రి. కృప కలుగును గాక అనగా మీరు పైరాయి తీసి పెట్టిస్తారని చెప్పిన మాట ప్రకారంగానే దాసుని యొక్క సంఘం యొక్క హస్తాలు బలపరి ప్రతి ప్రార్థనను ప్రభా మీరు త్రోసివేయలేకుండా తండ్రి, మా ప్రతి ప్రార్థనకు ప్రభా మీరు జవాబును అనుగ్రహిస్తుంది. ఈ గొప్ప మందిరాన్ని ప్రభా ఈ దినం ప్రతిష్ఠించడానికి తండ్రి నేను ఇచ్చిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మాకు చాలిన దేవుడుగా ఉంటే తండ్రి దావీదుకు చూపిన శాశ్వత కృపను ప్రభా మా మందిరం పట్ల తండ్రి మీరు చూపించినందుకై నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. మందిరం లేక ప్రభా ఎంతో దుఃఖంతో తండ్రి కన్నీటితో ప్రభా తండ్రి నాయన నీ సహాయంను ప్రభా యెహోవా వల్లనే మాకు సహాయంను ప్రభా నువ్వు దయచేసినందుకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ గొప్ప ఆనందాలు ప్రభా తండ్రి నువ్వు మందిరం అనుగ్రహించి తండ్రి నాయన విజయోత్సవంతో ప్రభా తండ్రి నాయన మేము నీ ఆనందంలో ప్రభా మేము ఆనందించడానికి తండ్రి నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన మందిరాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా తండ్రి నాయనను సహాయం చేసినందుకై నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఎన్ని చెల్లించిన ప్రభా నీకు రుణస్తులమని ఒప్పుకొనచ్చు తండ్రి నాయన. ఈ చిన్ని ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి ఎంతో కాలం నుండి నీ బిడ్డలు తండ్రి కొంతమంది శేషంగా నువ్వు రక్షించుకొని విమోచించుకొని నువ్వు స్థిరపరిచావు. అందుబట్టి నీవు వస్తున్నావు. వారికి స్థిరమైన మందిరం లేక తండ్రి వారు ఎంతో ప్రయాసంతో భారంతో కలిగిన వారిగా ఉన్నారు. అయా దానికి సమయం కలుగుతున్నావు కనుక తగిన సమయంలో చక్కని స్థలాన్ని వారు అనుగ్రహించావు. అంతేకాదు స్థలంలో వచ్చిన ఈ యొక్క మందిరం కూడా వారు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి నీకు వస్తున్నాం తండ్రి. నేను ఎంతో ప్రయాసము ఎంతో భారము ఎంతో త్యాగము సమర్పణ కలిగిన వారుగా ఉండి తండ్రి ఈ యొక్క నిర్మాణం జరిగిందని ఇంకా పని చాలా ఉన్నాయి. వాటి కూడా సహాయం చేయమని కూర్చున్నాం. అయా ఈ మందిరం నిమిత్తమై తండ్రి వారు చేసిన ప్రయాసం బట్టి నువ్వు చేసిన కార్యమని ఒప్పుకుంటున్నాం. మరి యెహోవా బలమని నువ్వు నీ బలం బట్టే నీ శక్తి బట్టే జరిగించావు. అంతేకాకుండా అబ్రహాము జరిగినట్లు నేను సర్వశక్తి గల దేవుడును నువ్వు నిందారహితులుగా ఉండమన్నావు. అవును దేవా ప్రభావ మరి బిడ్డలు కూడా సంఘస్థులు విశ్వాసులు నీ మీద ఆగబడి వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వారి చక్కని మందిరం వాళ్ళకి అనుగ్రహించినావు. అందుబట్టి నీ వదిలిస్తున్నాం. ఇన్ని గొప్ప మేలు చేసిన దేవునికి వాళ్ళు ఏమి ఇవ్వగలదైనా మేము ఏమి ఇవ్వలేని వారిగా ఉండి ఈ కొద్ది స్థుతి ఆరాధన మా కోసం గిరిరాజులను ఎంతో ప్రేస్తున్నామున నీకే సమర్పిస్తున్నాము తండ్రి. సంవత్సరాల ప్రభావ యొక్క ప్రభావ మందిరం లేక ప్రభావ తండ్రి ప్రభావ అన్ని ఇబ్బందికరమైన ప్రభావ ఇప్పుడు ఇబ్బందులు ప్రభావ ఎన్నో తండ్రి
అలా జరిగి ప్రభా అన్నిటి మధ్యలో ప్రభా తండ్రి నేను గూడు లేని పక్షులు లేని ప్రభా నాయన ప్రభా నేను చదువుకుంటున్న ప్రభా మేము అలవటించుకుంటున్నాం ప్రభా అయ్యా నా ప్రభా కాలంతా మేము సమీపించాం తండ్రి మీ కృప చూపించిన తండ్రి ప్రభా మీ దాసు ప్రభా నా తండ్రి ఈ యొక్క నగర గ్రామంలో మంత్రం పెడుతున్నాను మీరు పెట్టండి మీకు తెలుసుకున్నాను తండ్రి అవును ప్రభా ఆయన అందరికీ మందిరం కట్టాలని ప్రభా ఎంతో ప్రయాసపడుతుంది తండ్రి సాతాన్ ప్రభా ఎంతో చెలరేగిన ప్రభా నాన్న గొడవలు అరజడుగు నాన్న నా ప్రభా అనేకమైన మనస్పర్ధ ప్రభా మీ దాసు ప్రభా ఎంతగానో నా ప్రభా నాయన నా తండ్రి నాయన ఇక్కడికి వెళ్ళిపోవాలి కూడా ప్రభా ప్రభా దేవుడు గారు ప్రభా మీ తండ్రి వాగ్దానం ఇచ్చిన నెరవేర్చిన దేవుడు గారు ప్రభా వాగ్దానం ఇచ్చిన ప్రభా నీ దాసు తీసుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చిన ప్రభా ఈ నర్సాపూర్ ప్రాంతంలో ప్రభా గొప్ప మందారు ప్రభా ఇంత త్వరగా ప్రభా చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ఇచ్చినటువంటి వాగ్దానం సంపూర్ణంగా ప్రభా యొక్క మందిర పక్షాన ప్రభా మరి నీవే పరలోకం నుండి సాటి అయినటువంటి సమృద్ధి అయినటువంటి సహాయం మాకు అనుగ్రహించి ప్రభా మరి మందిరం పునాది మొదలుకొని దేవా మరి ప్రభు అయినంత వరకు కూడా ప్రభా నీ యొక్క అపారమైనటువంటి కృప చేత భద్రపరిచిన దేవుడు మీరు, అలాగనే అబ్రహాముని మార్చిన దేవుడు. ఈ యొక్క ఎల్సదా ప్రార్థన మందిరంలో కూడా ఒక్కొక్క విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వీరు కూడా ప్రభువా ఈ దేవుని నుంచి పరలోకలు చేరడానికి కృప చూపించండి. వారి ప్రయాసాన్ని మీరు సాధ్యంగా చేసినందుకు వందనాలు. మీరు నిర్ణయించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. అలసిపోయిన వారికి మీరు దయచేస్తున్న ఈ బిస్కెట్ని కూడా ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా కొంచెంసేపు కూడా మీ సన్నిధి గడిపి మేము మిమ్మల్ని స్తుతి ఘనత ప్రభావం చెల్లించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసుప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రభా ఈ సన్నిధిలో మేమందరం చేరి తండ్రి ప్రత్యేకంగా ప్రభా ఈ స్థలంలో ప్రభా చేరడానికి ఇచ్చినటువంటి నీ కృపకై, ధన్యత కొరకై, నీ నడిపింపు కొరకై, నీ ఏర్పాటు కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మరి మీరు మాతో మాట్లాడుతున్న విధానం అంతా కొరకై నీ స్తోత్రాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాముగా ప్రభా మీరు మార్చినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభా ఆయనతో నిబంధన చేసినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో మరి ప్రభా ఈ స్థలంతో కూడా ప్రభా మీరు నిబంధన చేస్తూ వస్తున్నారు. దేవ తండ్రి నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాము. ఈ స్థలము దేవ తండ్రి అబ్రహాం ఏ విధంగా నీవు అనేక జనములకు తండ్రి అని ఏ విధంగా ప్రభావం మెచ్చినటువంటి నిబంధన కొరకే నిబంధన ఈ సమయంలో ఈ ఎల్షద్దాయి ప్రార్థన మందిరము అనేక వరకైనటువంటి ప్రభావ ఆశ్రయ పురముగా ప్రభావం మీరు చేసుకుంటారని నీ వైపు చూస్తుంటున్నాము. దేవ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు, కనికరించి కృప చూపించాలని దేవ తండ్రి నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాము. మరి ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యమును మరి ఆశ్చర్యము కలిగించినటువంటి దాన్ని బట్టి నీకు వందనములు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనము ఉత్సహించి సంతోషించడము అన్నటువంటి ప్రభా తలంపులను మా వద్దకు ప్రభా మీరు అనుగ్రహించినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా దాదాపు 45 సంవత్సరాల నుండి ప్రభా మా ప్రియులు ఇక్కడ ప్రభా ప్రయాసపడుతున్న దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారని స్తోత్రాలు. 6వ దినాల్లో ప్రభా మరి ఇక్కడ శివుని ప్రార్థన సనత్ నుండి కూడా ప్రభా వచ్చి ఇక్కడ పరిచయం చేసిన దినాలు దేవ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాము. దేవ తండ్రి అనేక యొక్క ప్రార్థన ద్వారా దేవ తండ్రి మరి ఈ యొక్క దినము ప్రభా మీరు దేవ తండ్రి సఫలపరిచినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామము, పరిశుద్ధమైనది నీ నామం ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాము. దేవ తండ్రి కృప చూపించిన స్తోత్రంలో ఇంతగా ప్రభా మరి ఈ యొక్క స్థలాన్ని ప్రభా మీరు దీవించినారు, ఆశీర్వదించినారు. అయ్యా మహిమదాసయ్య గారిని మా మధ్యలో నిలబెట్టినట్టుకుంటున్నా తండ్రి. కోట్ల ఆసుతులు చెల్లిస్తున్నా తండ్రి, నీకే వేల వందనాలు, వేల ఆసుతులు చెల్లిస్తున్నా తండ్రి. నా ప్రభు నా దేవా, అయ్యా నేను ఇన్ని ఇచ్చిన దేవికి నేనేమి ఇచ్చినా నేను తీసుకోలే. ఇరిగిన ఎరిదేంతో ఆత్మతో ప్రత్యేకం శృతి ఆరాధన ఏసయ్య నీ బంగారు పాదాలు సమర్పిస్తున్నాను. తండ్రి ప్రభా ఇక్కడ తండ్రి పని చేసినయ్యా మీకు ఉండి ప్రభా రాత్రి మగలు ప్రయాసపడి ప్రభా నైనా తండ్రి ఇక్కడ మందిరం నిమిత్తంగా ప్రభా అన్ని విషయంలో నువ్వు తోడుగా ఉన్నవయ్యా నీకు వందనాలు.
నైనా సేవకుడు బలహీనంగా ఉన్నప్పటికీ నువ్వు ఎంతగానో బలపరిచిన నా గొప్ప దేవని వందనాలు. నమ్మకమైన సేవకుని మా మధ్యలో ఉంచినందుకు నీకు లెక్కలేనందున స్తోత్రములు ప్రభా. ఆనాడున్న దేవుడు ఈనాడున్నవయ్యా. నైనా దావీదైతే మందిరం కట్టలేడు కానీ ప్రభా నీకు వందనాలు. సులోమోనుతో తండ్రి నువ్వు మందిరం కట్టించిన ఉందైనా నీకు వందనాలు. ఆనాడున్న దేవుడవే ఈనాడున్నవయ్యా నీకు వందనాలు. మా మధ్యలో మహిమదాసు నిలబెట్టినందుకు నీకు లెక్కలే వందనాలు స్తోత్రములు ప్రభా. మహిమదాసు ఎంత ప్రభు ఎంతో మంది ప్రయాసపడిన తండ్రి ప్రయాసం ఇక్కడ ఉంది ప్రభు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నైనా ప్రారంభం మొదలుకొని ప్రభా ముగింపు వరకు ప్రభా. ఏదో ఒకటి తలలోకి వచ్చింది కాబట్టి మాకు అవమానం రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లీ మా సేవకుడు ఎగ్రౌండ్ నుండి వచ్చే లోపలే మేము మట్టి తోలించుకోవాలా. మాకు ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు. పాలు వెనక మాకు సైజ్ ఎంత ఉందో మా స్థలం వరకు మాకు ఇచ్చేయండి. ఆ ముందు వదిలేసంటే అప్పటికప్పటికి ఒక మనిషిని ఆ స్థలం ఏర్పరిచే సత్యనారాయణ నువ్వు దగ్గర స్థలం ఇచ్చేయని చెప్పంటే అప్పటికప్పుడు వెనక జరిపి మన పిల్లలు ఎమ్మటే వచ్చేసి నైట్ ఆ పలకలు తీసేసి వెనక్కి ఇచ్చేసి చాలా కష్టపడారు. యవనస్తుల గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, టైం ఉంది కాబట్టి చాలా కష్టపడ్డారు. సరే చేసాం. మా అత్తయ్య అలానే వచ్చాడు. ఆ గుండ చూసి డ్రైనేజ్ తీసుకుని గుండ చూసి అందరు చాలా ప్రార్థన చెప్పాడు కదా, వీడియోలో చూడండి అర్థమైంది. అందరూ అమ్మలు చేసి మేము కూడా చేసాం. మా పెద్ద బాబు కూడా వచ్చింది, మా చెప్ప నేను అత్మూరు వచ్చినప్పుడు రబన్న దయానంద గురించి అన్నవాడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని ప్రార్థన చేశారు. రబన్ అంటాడు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంత లోతుకి తీసుకొచ్చేసారు, ఇంత దూరం తీసుకొచ్చారు. మత్తయ్య అన్నావు ఏదా ఇక్కడ దాకా వచ్చారు ఎట్టగొట్ట అసలు లేదు కదా మాకు, గుడి కంటే వెళ్ళలేదు కదా. ఏం చేస్తాం, ఏదో ఒకటి దూర ప్రాంతం అడవి ప్రాంతం ఏదో అడవి ప్రాంతంలో ఉండవాళ్ళం అనుకోండి, ఎట్టయినా రావాలి. వచ్చావు మత్తయ్య చూశాడు. మరి ఆయన నమ్మకంగా తెలియదు కానీ వాక్యం అయితే చదివించాడు. ఇప్పుడు చదివిన వాక్యం నా కుమారుడు పరిపూర్ణము యెహోవానికి సహాయం చేస్తున్నాడు. ఎవరైనా యెహోవా మాట చదివి కింద వచ్చిన ఒక మాట ఉంది, ఆయా పనులు కలిగిన వారు అందరినీ కూడా నీకు సహకారులుగా సమకూరుస్తున్నాడు. అందరూ ఉన్నారు, పని చేసి నువ్వు స్టార్ట్ చేయాలి. నిజమే, మా మందిరంలో లేనివాడు ఎవరు? వెల్డింగ్ వాళ్ళు లేరా, వెల్డింగ్ పని చేసే వర్కర్స్ లేరా, ఇంజనీరింగ్ వర్కర్స్ లేరా, కరెంటు పని చేసేవాళ్ళు లేరా, టాపింగ్ పనులు చేసేవాళ్ళు లేరా? ఎవరు లేరు మా మందిరంలో. అందరూ ఉంటారు, చివరికి మందిరం తుడిచేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉంటారు, దేవుడు అందరూ సమకూర్చాడు. కానీ పరిపూర్ణడానికి మనకు అవిశ్వాసం ఉంది. ఏదైతే అదైతే ముందు అడిగేసాం, రూపాయి లేదు. మత్తయ్య ఇదే మత్తయ్య అక్కడ కూడా ఉన్నాడు. కాకపోతే ఒక 3 నెలలు వయసు ద్వారా మాట్లాడండి, విసరించండి, తెలుసు అనే విషయాలు మీకు కోరుకుంటూ కృతజ్ఞత తెలుస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది నిజమా అని చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైపోతుంది, ఒక్క ఏమవుతుందా ఏమైపోతుంది, పడిపోయి శుభ్రంగా తినేసి మింగేసి నువ్వు తినయ్యా అది నిలబెట్టి లేకపోతే తట్టా చేసి మంట పెడతాం మందిరానికి కాలిపోయి కాపాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. సహోదరుడు ఏం చేయాలా, పెట్టిన వారి వాటిని ఏం చేయాలా, ఒకరొకరు దిట్టు పెట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధ మందిరం కట్టించాడు, దాన్ని కట్టించిన తర్వాత ఆగిపోకూడదు, ఆత్మ మందిరంగా కట్టబడాలి. ఆయనలో ఎవరు యేసుక్రీస్తు వారిలో ఆత్మ మందిరం కట్టబడానికి కొరకై నివాసస్థలంగా ఉండాలి కొరకై సిద్ధపడుతురావాలి. 3 చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 6 వచనాలు. 2వ పత్రిక 2వ అధ్యాయం 6 వచనాలు. Colossians chapter 2 verses 6 and 7. బదలుకోవచ్చు. క్రీస్తు యేసునందు ఆయనకు మనం చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాందైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. 26 వచ్చాను. కావున మీరు క్రీస్తు యేసునకు అంగీకరించిన విధముగా ఆయనను వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడాలి.
ఇంటి వల్ల కట్టడానికి, ఇల్లు కట్టడానికి, ఈ మందిరం కట్టడానికి ఏమేమి అవసరమైనాయి? కింద పుట్టింగ్లు అవసరమైనవి. ఫస్ట్ పుట్టింగ్ తర్వాత ఇంకేమైతున్నాయి? పిల్లర్స్ అంతవరకు లేపారు. పిల్లర్స్ భూములు తర్వాత అక్కడ మరి రాడ్లు బిగించి మరి స్తంభాలకు న్యాయంగా పిల్లర్స్ వేసి కట్టుకోవాలి. అంత స్థితి లేదు కాబట్టి సింపుల్ గా ఈ మధ్యలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. రక్షణ లేకపోతే ఈ రోజు ఉదయాన్ని ప్రభుత్వ పెట్టారు. పిల్లల భాషలో రక్షణ కొరకు తీర్మానం చేసుకుంటే చిన్న ప్రార్థన చేయి. పాపం నా పాపం క్షమించి నన్ను ఎప్పుడైనా స్వీకరించినాడు ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు అని అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా ఈ ఫీల్డ్ కొరకై నేను ఆహ్వానిస్తున్నాడు. రక్షణ ఎవరైనా కావచ్చు, ఎవరు కాదు. మరి మధ్యవయస్కులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మొదట ఎగ్రోల్ నుండి, వెంకటరావు నగర్ నుండి, సనత్ నగర్ నుండి, తర్వాత దయానంద నగర్ నుండి, అటు పిమ్మట బౌదూర్పల్లి నుండి కానీ, అటు పిమ్మట షాపూర్ బ్రాంచెస్ నుండి కానీ, ఆ రీతిలో తుర్కే నుండి కానీ, అన్నారం నుండి కానీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, స్థానికంగా ఇక్కడ సేవకులు కానీ మీరందరూ ప్రభు యేసుక్రీస్తు నామములో వచ్చినందుకు శుభాభివందనములు. మరి ఎల్సదాయ వాసిన శ్రీకృష్ణ వారికి, ఏప్రిల్ వాసిన శ్రీకృష్ణ వారికి హల్లెలూయా. మైక్ కూడా చూడు మామూలుగా ప్రార్థన. ఈ మందిర తండ్రి నెరవేరు భక్తిగా జన్మదాన ఈ దినం తండ్రి ప్రతిష్ఠించడానికి సంకల్పాన్ని కలిగిన కార్యము చేసిన గొప్ప కార్యానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిష్ఠలో తండ్రి మాటల ద్వారా వాక్య ద్వారా నేను తెచ్చుకుంటూ మీ దాసు మొత్తాన్ని తీసుకొచ్చి వాడుతున్నందుకు స్తోత్రములు ఎందరైతే ఉన్నారో హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించారు. దేవా ఎందరైతే ప్రయాసపడ్డారో, ఎందరైతే తెలియక సమర్పించారో వారిని కూడా దీవించారు. వచ్చిన దైవశాఖలు, విశ్వాసులు ప్రతి వారిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి అద్భుత రీతిగా ఈ ఆహారాన్ని ఇప్పుడు సిద్ధపరిచారని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రయాసకు వారిని దీవించండి. తిరిగిన మా దేహాలకు శక్తికి బలాన్ని అనుగ్రహిస్తామని ప్రార్థిస్తూ తండ్రి ఇచ్చినందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. Praise the Lord, oh my soul, glory, hallelujah. Praise the Lord, oh my soul, praise the Lord. बोलिए जिंदा खुदा यीशु मसीह की इरशादाई वासी यीशु प्रभुवार की जीवाहारम यीशु प्रभुवार की హల్లెలూయా హల్లెలూయా. మటన్ కర్రీ మిర్చి చాలా ఉంది. డాడీ రాలేదన్నా, తీసుకెళ్తాను కొంచెం ఇంటికి. అదే డాడీని పిలిచి రావాలి. తెలుసానా రేపు వీడియోలో రావాలి, మళ్ళీ మా బాగుంటాడు. ఇదేందని లేదు బాగున్నారా? ఫస్ట్ అన్నం తినండి, తర్వాత మాట్లాడదాం. ఓకే, ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అన్నం తిను, తర్వాత వాకింగ్ ఉందిలే. ఇంత బ్లాక్ వస్తుంది.
కాళ్ళ ప్యాంటు కూర్చుని తిన్నా ఇంకా కాళ్ళ ఎవరో వాళ్ళకి వీళ్ళెవరు? ఓహో ఆ పిల్లనా? గ్లాసులు అక్కడ వేసి వద్దు, అక్కడ ఉంది బేసిన్ గ్లాస్ ప్లేట్లు. ఎంత స్పెషల్ స్పీకర్లు కాదు, స్పెషల్ స్పీకర్లే కాదు. ఇద్దరు పక్కన కూర్చున్నారు ఇద్దరు. ఏదో తల ఎత్తుకోకుండా తింటున్నావు? తల ఎత్తి సిగ్గుపడుతున్నా ఎంత పాప కదా, అది కదా, అందుకే ఎత్తమని చెప్పేది. ఎత్తమని చెప్పేది అది. నువ్వు కూర్చున్నావు అని ఏం చేస్తావు? నిన్ను చెప్పి చాలా తప్పైనట్టుంది. ఇదే వాటర్ తెప్పించు. తిను నిదానం తిను. వాటరే ఉంది, వాటర్ దండగా వస్తుంది. మేము తిన్నంత సేపు పెడతాం వీడియో. నీకెందుకు పెడతాను? ఏదో వాటర్ నువ్వు అడగడం ఆలస్యంలో వచ్చేసినాయి చూడు వాటర్లు. ఆడ పెట్టు, తింటాడు ఫుల్గా. ఈ చేరెడ్డి దిప్పు ఆడ పెట్టు చీరలు. ఊరేడ పెట్టు, నీళ్ళు పడతాయి జాగ్రత్త. వెస్ట్ గోదావరి అంటే ఆ బార్డర్కి వస్తుంది. వైజాగ్ దగ్గరికి వస్తే అప్పుడు ఇది బక్సింగ్ గారి పేరుతో వచ్చింది. వీడియోతో దాంతో వస్తలే ఇది క్లియర్ వస్తుంది. వీడియో ఒకటి చిన్న రావాలి. మీకు చెవులు వీడియోస్ అందరు క్లియర్. రమ్మంటే మీకు చెవులు ఏమన్నా